కి స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరంలో ప్రత్యేకంగా మరి అక్టోబర్ మాసములో 23, 24 తారీఖులలో 2 రాత్రులు ఉపవాస ప్రార్థన కూడికలు కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించబడింది. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనాన్ని మరి 2 దినాల ఉపవాస కూటాల కొరకు వ్రాయటం జరిగింది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై ప్రియులరా మరి సెలు కయాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళేరి. దేవుని పని కొరకు కొందరిని దేవుడిని పరిశుద్ధాత్మ చేత మరి నింపబడినటువంటి పరిశుద్ధులు దేవుని పని కొరకు కొందరిని ఏర్పాటు చేయటం జరిగింది. నేటి దినాల్లో మనము ప్రాముఖ్యంగా దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఈ లోకములో మరి ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోకములో శాశ్వతమైనది ఏదైనా ఉన్నది అంటే ఒకటి అది దేవుని పని అన్నమాట. అది శాశ్వత కాలం ఉండేటువంటిది కనుక దేవుని పని కొరకు మనమందరము నియమించబడ్డాం. ఏ పని కొరకండి? దేవుని పని కొరకు మనమందరం నియమించబడ్డాం. కుటుంబాలు కట్టబడి కుటుంబాలు, సంఘాలు, ప్రాంతాలు, వ్యక్తులు దేవుని పని చెయ్యాలి. దేవుని పని చేసిన ఎవరైనా సరే వారు ఆ పని శాశ్వత కాలం ఉంటుందని గుర్తించాలి. ఈరోజు చాలా కార్యక్రమాల కొరకు చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చి మన కుటుంబాల్లో చాలా నిర్వర్తించుకోగలుగుతాం. కానీ దేవుని పని కొరకు మన ధనాన్ని, దేవుని పని కొరకు మన సమయాన్ని, దేవుని పని కొరకు మన బలాన్ని, దేవుని పని కొరకు మన ఆత్మీయతను దేవునికి అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. కనుకే గత ఆదివారం తెలియచేసినాను. 23, 24 ఈ స్థలంలో కొరగంటిపాలెంలో ఉపవాస కూడికలు ప్రకటించబడినాయి. 29, 30, 31, 1వ తారీఖు నవంబర్, 2వ తారీఖు ఆదివారపు ఆరాధన వరకు కూడా ఆల్పాళ్ళలో కూటాలు, ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడినవి. అక్కడ 5 రోజులు, ఇక్కడ 2 రాత్రులు, అక్కడ 4 రాత్రులు, ఒక పగలు ఆదివారపు ఆరాధనతో ముగించడం జరుగుద్ది అన్నమాట. కనుక రాత్రి ప్రేమతో ఆహ్వానించినప్పుడు దేవుని దాసులు తమ్ముడు రాజేష్ గారు మన మధ్యలోనికి రావటానికి ప్రభు కృప చూపించారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా తమ్ముడికి ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి అయ్యగారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు అవకాశం ఇచ్చిన దైవజనులు యోహారన్ గారికి, వదిన గారికి, కుటుంబానికి ప్రత్యేక వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువారి నామం తరపున అందరికీ వందనాలండి. దేవుని మహాకృపలో ప్రభు మనలందరినీ తన బలిష్టమైన రెక్కల నీడలో కాపాడి సంరక్షించి భద్రపరిచి శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి ప్రభు కృపలో ఈ ఉపవాస కూడికలలో భక్తుని జ్ఞాపకం చేసుకుని ప్రభు కృపలో
ముందు కొనసాగాలని ఆశపడతాం. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. ప్రభు ఈ వాక్యం మన వెనుకలో భద్రపరచును గాక. ఆమె. ప్రేమగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా యేసు ప్రభువా, గడిచిన కాలమెల్లయు మీ కృపలో కాపాడారు. దైవజనులు అయా యోహాన్ అయ్యగారిని అన్నయ్యని ప్రేమించి, దైవజనరాలు ప్రేమించి మీరు అప్పగించిన ఈ కొరగంటపాలెం గ్రామంలో, విలువైన వాగ్దానం చేయబడిన ఈ గ్రామంలో నిన్ను స్తుతించడానికి నువ్వు చూపిన ప్రేమను, ఆప్యాయతను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సేవను, ఈ పరిచర్యను ఈ గ్రామ ప్రజలకు, అనేక ఆత్మలకు రక్షణార్థమే ఏర్పాటు చేయబడిన మీ మందిరాన్ని బట్టి, నీ దాసుని బట్టి, దైవజన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కృప వెంబడి కృప దయచేయండి. రాత్రి ప్రభా ఈ సేవ సరిహద్దులు విశాలపరచండి. ఈ రాత్రి నీ వాక్యము వింటుండగా మా జీవితాల్లో విశ్వాసం కలిగింపజేసి మీ కృపతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకుని బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపలో మనం చదువుకున్న 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ప్రియులారా, ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం నందు యోధారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభిస్తున్న దినాలలో అతడు 25 సంవత్సరాల వయసు గలవాడై 29 సంవత్సరములను యెరూషలేము పట్టణమును పరిపాలన చేయుటకు, అనగా మొట్టమొదటిగా యోధారాజులను ఆ ప్రజలను పరిపాలన చేయడానికి హిజ్కియా రాజు ఓ చక్కటి ముఖ్య వ్యక్తిగా దేవుని వాక్యలో మనం చూడగలము. యోధారాజు అయినటువంటి ఆహాజు కుమారుడైన హిజ్కియా రాజు అనగా అర్థము యెహోవా నా బలమా అని అర్థము. హిజ్కియా రాజు యెరూషలేం పట్టణంలో 29 సంవత్సరాలు యెరూషలేం పట్టణాన్ని ఆయన పరిపాలన చేశాడు. 25 ఏండ్ల వయసులో ఆయన తల్లి పేరు జకర్య కుమార్తె, ఆమె పేరు అబియా, తన తండ్రి ఆహాజు. అయితే పిల్లరా, తన పితరుడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి అతడు పూర్ణముగా నీతిని అనుసరించాడు. హిజ్కియా రాజులో చాలా నిస్వార్థము కలిగిన వ్యక్తి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. చరిత్ర గ్రంథం కూడా చెప్పబడుతుంది. హిజ్కియా రాజు గురించి మనం జ్ఞాపకం చేస్తే ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నట్లుగా దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ 18వ అధ్యాయము 2 రాజుల గ్రంథంలో 5వ వచనం అంటున్నమాట, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హిజ్కియా రాజులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. పౌలు కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ చాలా చక్కటి మాట హెబ్రీయులు రాసిన పత్రికలో గడిచిన శుక్రవారం రోజున మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటను బట్టి జ్ఞాపకం చేస్తే 11వ అధ్యాయం 6వ వచనం అంటున్నమాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెదుకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. 29 సంవత్సరాలు యెరూషలేము పట్టణాన్ని హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్న ఆ దినాలలో అతడు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు. ప్రభు ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి, ఈ స్థలానికి మనుషులు పిలిస్తే రాలేదు, కానీ దేవుడు తన దాసుల్ని, తన దాసురాల్ని ఈ కొరగంటిపాలెం ప్రాంతానికి ప్రభు పంపారు. విశ్వాసము ద్వారానే ఈ పరిచర్య, ఈ సేవ జరుగుతున్నది.
కాబట్టి దేవుని వాక్యంలో కూడా ఏముంటుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈ రాత్రి ప్రభు వాక్యం నందు విశ్వాసం ఉంచాలి, దేవుని మాటలనందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసపూర్వకముగానే దేవునికి ఏమైపోతాం, మనము ఇష్టలుగా మార్చబడిపోతాం. అందుకే పిల్లరా, దేవుని వాక్య గ్రంథంలో హిజ్కియా రాజు కూడా చెప్పడుతున్న మాట ఏంటంటే, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభు వారు కూడా మార్కు సువార్తలో 11వ అధ్యాయము 22వ వచనం చదువుతుంటే యేసు ప్రభు వారు కూడా పేతురు యోహానులతో, అక్కడ పేతురు శిష్యులతో, పేతురుతో చెప్తున్న చాలా చక్కటి మాట ఏంటంటే 11వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుతూ జ్ఞాపకం చేస్తే అక్కడ అందుకు యేసు వారితో ఎట్లెన్నో, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడి. ఆ కింద వచనంలో చెప్తున్న మాట ఏంటంటే 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిల్లో పొంది ఉన్నారని నమ్ముడే, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా. అంటే రాత్రి ఉపవాస కోడికలలో మరి ముఖ్యంగా మనము యేసుక్రీస్తు ప్రభువారి యందు ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. క్రైస్తవుడు విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టడుగా మార్చబడతాడు. ఆ విశ్వాసము ద్వారానే వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, వారి జీవితాల్లో మహాత్మ కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడుతున్నవి. అందుకే పిల్లరా, అపోస్తలుడైన పౌలు దేవుని సంఘానికి జ్ఞాపకం చేస్తూ అక్కడ చెప్పబడుతున్న మాట, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానాలు పొందారు, సింహాలు నోలు మూసిరి, అగ్నిబాణములు చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలై అన్య సేనలన్నీ కూడా వారు ఏం చేశారు? పారదోలారు. విశ్వాసము ద్వారానే. ఈ రాత్రి ఈ ఉపవాస కోడికలలో మన ఆత్మీయ జీవితాలలో దేవునికి ఇష్టలుగా కావాలంటే హిజ్కియా రాజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు మొట్టమొదటగా విశ్వాసము కలిగిన వాడై ఉన్నాడు. ఈ రాత్రి మరి నీ విశ్వాస జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామో లేదో మనం ఒకసారి రాత్రి ఈ ఉపవాస కోడికలలో మనలో మనము పరీక్షించుటకు, చాలా మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడుతున్న విషయాలు. అందుకే పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, వారు విశ్వాసము ద్వారానే రాజ్యాలు జయించారు. హిజ్కియా రాజు ఆ రాజ్యాంగాన్ని పరిపాలన చేయడానికి మొట్టమొదటగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసం లేని వారు ఎలా ఉంటారంటే, గాలి చేత రేపబడు సముద్ర తరంగమును పోలి ఉంటారు. విశ్వాసము క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమండి. విశ్వాసం అనగా ఆ అర్థం ఏంటయ్యా అంటే, మన ఆత్మీయ జీవితాల్లో దేవుని వాగ్దానాల మీద ఆధారపడాలి, దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. దేవుడు పిల్లరా, మన ఆత్మీయ జీవితాలు, అందుకే అబ్రహాము జీవితంలో కూడా అతడు నా దేవుడు సజీవుడును, మృతులను సజీవులుగా చేయవడును, లేని వాటిని ఉన్నవాటిగా పిలుచువాడని దృఢమైనటువంటి నమ్మకముతో ప్రభుని సేవించాడు. అందుకే యేసు ప్రభు వారు కూడా అంటారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రాత్రి ప్రభు పరిచర్యను కానీ, దేవుని వాగ్దానమే కానీ, దేవుని వాక్యమే కానీ, యేసుని మన హృదయాలలో గొప్ప కార్యాలు చేయాలంటే ఈ రాత్రి మనకు చాలా విశ్వాసం కావాలి. ఎగ్జాంపుల్గా, వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారుని ఎంత మాత్రము కూడా క్షమించడు. రాహాబుని వేష చూడండి, దేవుని వాక్యం చదువుతూ జ్ఞాపకం చేస్తే పిల్లరా, ఈ పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ జ్ఞాపకం చేస్తుంటే పిల్లరా, ఆ 11వ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక 31వ వచనం చెప్పబడుతున్న మాట, విశ్వాసమును బట్టి రాహాబుని వేష వేగులు వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపగబోయును. రాత్రి మన ఆత్మీయ జీవితాలలో మన విశ్వాసము ద్వారా
దేవునికి ఇష్టలుగా నీవు నేను మనము ఈ పరిచర్యలో దేవుడు మహాత్మ కార్యాలు, ఆత్మీయ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే ఈ రాత్రి పిల్లరా విశ్వాసం చాలా ప్రాముఖ్యము. చూడండి, రాహాబని ఆ సహోదరి ఏం చేసింది? వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో నశించిపోకుండా. అందుకే యేసుప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా ప్రియులారా? దేవుని వాక్యం చదువుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటే యేసుప్రభు వారు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో చాలా చక్కటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా దేవుని వాక్యంలో జనతీయ కుమారుడైన యేసుక్రీస్తు యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. చూడండి, రాహాబ్ అనే ఆ సహోదరి నశించిపోకోకుండా ఏం చేసింది? అవిధేయులతో పాటు నశించిపోకుండా తన వేగుల వారిని సమాధానముగా ఇంటికి చేర్చుకుంది. ఇంటికి చేర్చుకున్న వెంటనే ఆమె జీవితంలో ఏ కార్యం జరిగింది? తానును తన ఇంటి వారును తన కుటుంబాన్ని, తన గోత్రాన్ని, తన వంశాన్ని, సమస్తాన్ని కూడా పిల్లరా రక్షించబడింది, రక్షించుకోగలిగినది. నిజమే, మన ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసము ద్వారానే మన స్వజనులను రక్షించుకోగలము. విశ్వాసము ద్వారానే రాజ్యాలు జయించగలము. విశ్వాసము ద్వారానే సొర కార్యాలు జరిగించగలము. విశ్వాసము ద్వారానే ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఈ రాత్రి నీకు, నాకు, మనకి, మనందరికీ కావలసింది ఏంటయ్యా? యేసుకి ఇష్టలుగా ఎలాగూ మార్చగలమయ్యా అంటే విశ్వాసము ద్వారానే. అంటే దేవుని వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను నీకు నాకు మన ప్రభు అయిన యేసు ప్రభువారు పరమ తండ్రి తన క్రీస్తుని అనుగ్రహించాడు. ఈ అనుగ్రహాన్ని మనం పొందుకోవాలంటే వాక్యంలో ప్రభు ఏమన్నారు తెలుసా పిల్లరా? నా నీతిను నా రాజ్యమును మొదట మీరు వెతుకుడి. విశ్వాసము కలగాలంటే యేసు నీతిని, యేసు రాజ్యమును, దేవుని వాగ్దానాల మీద, దేవుని వాక్యం మీద, దేవుని యొక్క మన హృదయం అనే హృదయములలో ప్రగాఢమైన వాగ్దానాలను, దేవుని మాటను నమ్మి సత్యవాక్యమునందు మనలను ప్రతిష్ఠ చేసుకుని ఈ వాగ్దానాలను ప్రభువు నమ్మాలి. రాజు చూడండి 29 సంవత్సరాలలో విశేషమైన తన శాస జీవితంలో మంచి లక్షణం ఏంటంటే విశ్వాసం కలిగిన వాడు రాజు. విశ్వాసం కలిగిన వాడు కాబట్టి దేవుని వాక్యంలో ఆ రాజుల గ్రంథంలో చెప్తున్న మాట, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచాడు. ఒక లక్షణము, ఆయనలో మంచి విశ్వాసం ఉన్నది. ఈ రాత్రి ఈ ఉపవాస కూడికలలో దిగ్విజయంగా మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే, అద్భుతాలు జరగాలంటే, బలహీనముగా ఉండి బలవంతుడైనటువంటి అపవాదిని మనం ఎదిరించాలంటే దేవునికి మనం సులువుగా లోబడాలి. అంతే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు సహోదరులు 4వ అధ్యాయం యాకోబు పత్రికలు అంటాడు, మీరు దేవునికి లోబడుడి, అపవాది మీ వద్ద నుండి తొలగిపోవును. విశ్వాసము ద్వారా దేవునికి మనం లోబడితే మన జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేస్తారండి. నిజముగా అల్లూరు గ్రామంలో, ఈ కొరగండపాల ప్రాంతంలో ప్రభు తన దాసులైనటువంటి క్రీస్తు శేషులు యేషేబాయి గారికి, దైవజనరాలు ఆ అమ్మగారికి మాకిచ్చిన తల్లిదండ్రులు విలువైన పరిచర్య చేయడం గల కారణం ఏంటంటే, వారు ప్రభునందు నిద్రించిన దేవుడు వాగ్దానం చేశాడు, సింగరాపలం నుండి కోరుకుల వరకు నిన్ను, నీ సంతానం, నీ కుటుంబమును నేను ఆశీర్దిస్తానని చెప్పిన రీతిగానే దేవుడు వాగ్దానం చేయబడిన రీతిగా ఈ భూమి మీద ఈ ఆస్తులు పాస్తులు లేకపోయినా ఆత్మరక్షణ ఇచ్చి విశ్వాసముతో బ్రతికి ఆయనకి ఇష్టలుగా మారే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దైవచెల్లు యోహానయ్య గారికి, చెల్లికి, మాకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు క్రమముగా దేవునికి ఇష్టలుగా
బ్రతికే ఆ భాగ్యములు, వాగ్దానాలు సంపూర్తిగా నమ్ముతూ ఇంకనూ విశ్వాసము ద్వారా బ్రతకాలని యేసు యొద్దకు వచ్చిన నీవు, తాను వెతుకుతున్న మనమందరము ఫలము దయచేయబడాలంటే ఈ రాత్రి హిజ్కియా రాజుకున్నటువంటి విశ్వాసము, అబ్రహాముకున్న విశ్వాసము. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో కూడా చదివితే అబ్రహాములో ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో ఒక మాట చదువుకుని హిజ్కియా రాజులో ఉన్న 2-3 లక్షణాలు జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ప్రియులారా 4వ అధ్యాయము 22 వచ్చినట్టున్న మాట, 21-22 వచ్చినట్టున్న, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. రమారిమి 100 సంవత్సరాలు కలిగిన వాడు అబ్రహాము. శరీరము మృతుతల్లం అయిపోయినది. శారా శరీరము కూడా మృతుతల్లం అయిపోతున్న ఆ సమయంలో దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు అబ్రహాము గురించి ఒక చక్కటి మాట ఆ ఏప్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుతుంటే అక్కడ అంటాడు కదా, ఏమని ఉంటుందంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకుకు బలిగా అర్పించను, ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా. ఎంత గొప్ప దేవుడండి! నిన్ను నన్ను భాగ్యవంతులుగా చేయుటకు ఆయన ధనవంతుడై ఉండయు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి, అబ్రహాము దేవుని మాటలు నమ్మాడు, విశ్వాసం కలిగింది, నమ్మాడు, ఆ మాటలు నీతి కలిగించినవి. విశ్వాసమును బట్టి మృతుతల్యం అయిపోతున్న రమారవి 100 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేయబడితే దేవుడు శారాని దర్శించి ఒక చక్కటి బిడ్డనిచ్చాడు. అందుకంటాడు అబ్రహాము, నేను నమ్మిన దేవుడు యెహోలోకపు చీకటి నా మనోనేత్రాలు గురుడితనం కలిగజేసినప్పటికీ కూడా నేను నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి యేసయ్య, సర్వాన్ని సృష్టించిన ఆ పరలోకపు తండ్రిని గురించి అబ్రహాము గురించి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము దినాలలో ఆయన నిజముగా శక్తిమంతుడు. నిజమే, ఈ ఉపవాస కూడికలలో మనం దేవుని శక్తిని పొందుకుంటూ యూదయ సమరయ భూదిగంతముల వరకు ఆయన కొరకు మనం ఏం కలిగి ఉండాలి? సాక్షులుగా ఉండాలంటే దేవుడిచ్చే ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలంటే విశ్వాసము ద్వారా బలం పొందాలి. దేవుని వాక్యం ఎందుకు ఇక్కడ ఉంటున్న మాట, దేవుని వాక్యంలో దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా అబ్రహాము విశ్వాసం ఉంచాడు. నిజంగా దేవుని మాటలు నీతి ఉన్నదని, ఆయన వాగ్దానం చేసి నెరవేర్చాడని రూఢిగా విశ్వసించాడు, నమ్మాడు. ఆ విశ్వాసము ద్వారానే దేవుని వాక్యమును బట్టి బలం తెచ్చుకున్నాడు. ఈ రాత్రి ఈ పరిచర్లో కూడా మనం బలం తెచ్చుకోవాలంటే ఈ పరిచర్యనందు విశ్వాసం ఉంచాలి, దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచాలి, దేవుని పరిచర్యనందు విశ్వాసం ఉంచాలి, దేవుని సేవకుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు తన దాసుల్ని ఈ ప్రాంతానికి, ఈ స్థలానికి పిలిచాడు కాబట్టి ప్రభు వీరితో ఉన్నారు. నిర్మాసనంగా ఉన్న ఈ ప్రాంతము, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ స్థలంలో భయంకరమైన చెత్త వేసేవారు. నా చిన్న వయసులో మేము చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరికి ఈ ఊరు వచ్చినప్పుడు, కరెంటు ప్రాంతం వచ్చినప్పుడు ఈ స్థలమంతా కూడా ఎందుకు పనిచేయని రీతిగా ఉండేది. పనికిరాని స్థలము ప్రభుకు పనికొచ్చే పాత్రగా చేసి తన దాసులు పిలిచి వాగ్దానము చేయబడిన ఆ దేశములో విలువైన తన యొక్క గొప్ప నామ స్వార్థను ప్రకటించుట కొరకు అబ్రహాము దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో
ఆ పునాదులు గల పట్టణము చూచుట కొరకు విశ్వాసముతో దేవుని రాజ్యమును నీతిని వెదికాడు. కాబట్టి హిజ్కియా కూడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి వారి జీవితాల్లో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుటకు వారు విశ్వసించి ప్రభు సమర్థుడు, మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని విశ్వాసముతో బలము తెచ్చుకుంటూ గొప్ప కార్యక్రమాలు జరిగించారు. ఈ రాత్రి ఈ ఉపవాస కూడికలలో నీకు నాకు కావలసింది ఏంటంటే అబ్రహాము లాంటి విశ్వాసం కావాలి, హిజ్కియా రాజు లాంటి విశ్వాసం కావాలి. యేసు ప్రభు వారు కూడా చెప్పిన మాట ఏంటంటే మీరు దేవుని యందు విశ్వాసమును ఉంచండి. రాత్రి దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఒక సహోదరి ప్రభునందు విశ్వాసం ఉంచింది కాబట్టి 12 ఏండ్ల నుండి రక్తగ్రామస్రాల స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, మరింత సంకటం చెందింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా ఆమెకి వ్యాధి నివారణ అవ్వట్లేదు. అయితే యేసును గురించి విని ఆయన వస్త్రమైన ముడితే చాలు నా జీవితంలో గొప్ప కార్యం జరుగుద్దని ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ జనసమూహం వెళ్తున్నప్పుడు ఆయన వెనక భాగం వచ్చి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే ఆమెకి బాధ, వ్యాధి నివారణ అయ్యి స్వస్థనందుకుని గొప్ప కార్యము దేవుడు చేశాడు. ప్రభు అప్పుడు అన్నారు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థం. ఈ రాత్రి ఈ ఉపవాస కూడికల్లో యేసు ఎద్దుకు వచ్చావు కదా, నీకు ఫలము దయచేయబడాలంటే ఆయన జాగ్రత్తగా వెతుకుతూ ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయుటకు ఆ పరిశుద్ధుడైన యేసయ్య నీ జీవితంలో కార్యము దాల్చాలని చూస్తున్నాడు. అయితే రాత్రి నువ్వు హిజ్కియాలాగా, అబ్రహాములాగా ప్రభు చెప్పినట్లుగా విశ్వాసం ఉంచితే గనక నీవు ఇష్టుడుగా, ఇష్టురాలుగా మార్చబడతావు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. ఒక లక్షణము హిజ్కియా రాజుల విశ్వాసము. రెండో లక్షణం జ్ఞాపకం చేస్తే ఆ 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలోనే పిల్లరా ఆ కింద వచ్చిన 6వ వచనం చదువుతుంటే ఓ చక్కటి మాట ఉన్నది. దేవుని వాక్యం చదువుతుంటే అతడు యెహోవాను ఎవరిని హత్తుకున్నాడండి? హిజ్కియా రాజు 29 సంవత్సరములు యెరూషలేము పట్టణమును పరిపాలన చేస్తున్న దినాలలో అతడు ప్రభువుని సంపూర్తిగా హత్తుకున్నవాడై ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు పరిచర్యను, సంఘాన్ని, సహవాసాన్ని, సేవను నీవు, నేను, మనము అందరం ఏమి కలిగి ఉండాలంటే మనము ప్రభుని సంపూర్తిగా హత్తుకున్న వారమే ఉండాలి. హిజ్కియా రాజు దేవుని వాక్యమును, ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి ఆ దేవుడు అప్పగించిన ఆ రాజుగా ఉంటూ కూడా దేవుని వాక్య విషయంలో ప్రభుని జాగ్రత్తగా హత్తుకున్నవాడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతూ జ్ఞాపకం చేస్తే పిల్లరా ద్వితీయోపదేశ ఖండము 13వ అధ్యాయము 4వ వచనం చదువుతుంటే ఓ చక్కటి మాట ఉంటుంది. ఈ మాట చదువుకుందాం. చూడండి పిల్లరా, ద్వితీయోపదేశ ఖండము 13వ అధ్యాయము 4వ వచనం చదువుతుంటే చాలా చక్కటి శ్రేష్టమైన మాట. నీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయన సేవించి, ఆయనను హత్తుకొని మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయన సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలెను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించి వాగ్దానం చేయబడిన మాట ఏంటంటే ప్రభునికి లోబడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయన సేవించి హత్తుకుని. హిజ్కియా రాజు దేవుని వాక్యమును హత్తుకున్నవాడై ఉన్నాడు. పిల్లరా, ఇలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 3వదిగా మనకు జ్ఞాపకం చేస్తే ఆయన వెంబడించుటలో వెనుతీయలేదు. 1 విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు, 2 ప్రభుని హత్తుకున్నాడు, 3 ప్రభుని ఏం చేశాడు? వెంబడించాడు. ఈ రాత్రి దేవుని వాక్యంలో ప్రభువారు శిష్యులు కూడా దేవుని వాక్యంలో చెప్పారు. లోక సువార్త 9వ అధ్యాయంలో పిల్లరా యేసు ప్రభువారు చెప్పిన మాట ఏం చెప్పారు తెలుసా? మరియు ఆయన అందరి తిట్లను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల
తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను కదా. ప్రభుని వెంబడించాలి మనము. యేసు ప్రభు వారు చెప్పారు, హిజ్కియా రాజు కూడా ప్రభువుని వెంబడించినట్లుగా దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఎవరైనాను కూడా పిల్లరా నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము ప్రతిరోజు యేసు సిలువనెత్తుకుని ఆయనను మనము వెంబడింపవలెను కదా. అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచు ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. అందుకే పిల్లరా పూర్వకాలం భక్తులకు పాట పాడారు, సిలువను మోసుకుని సువార్తను చేపాటి యేసుని వెంబడింప ఎంతో భాగ్యము ఇచ్చితివి. యేసుని వెంబడింప ఎంతో భాగ్యము ఇచ్చితివి. స్తోత్రం చెల్లెంతోమో స్తుతి స్తోత్రం చెల్లెంతోమో యేసు నాదుని మేలులో తలంచి స్తోత్రం చెల్లెంతో. యేసుని మనం వెంబడిస్తున్న మనము స్వార్థను ప్రకటిస్తూ ఆయన కొరకు నూతన ఆత్మలను పిల్లరా దేవుని సన్నిధికి చేరుస్తూ మనం ఏం కలిగి ఉండాలంటే ప్రభువుని వెంబడించు వారమై ఉండాలి. ప్రభువు చెప్తున్న మాట, ఎవరైనాను నన్ను వెంబడింపగలిగేలా తన్ను తాను ఉపేక్షించుకుని యేసు సిలువనెత్తుకుని. పిల్లరా మరి ఎవరినన్నా ఒక్కరు అన్యులైనా యేసయ్య మందిరానికి గొర్రె కనాలి కదండి. ఎవరమైనా సరే ఒక్క ఆత్మలైనా మనం రక్షించలేకపోతున్నామంటే మనం ఏ దీనస్థితిలో ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. పాడతాకి మాత్రం ఆ చిన్న చక్కటి పాట మనం పాడగలుగుతున్నాం, కానీ దేవుని సువార్తను ప్రకటించి నీ సాక్ష్యాన్ని చెప్పి యేసుని వెంబడించి దైవ మందిరానికి మనం ఒకరిని తీసుకురాలేకపోతున్నాం. అంటే దేవుని వాక్యం చెప్పడుతున్న మాట ఏంటో తెలుసా పిల్లరా, పిల్లరా హిజ్కియా రాజు ప్రభుని వెంబడించట్ల వెనుతీయలేదు. ఒకవేళ నువ్వు ఎక్కడన్నా యేసు సిలువనెత్తుకుని సువార్త విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావేమో, పరిచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావేమో, ఒకవేళ నీ ఆత్మీయులు లేకపోతే నీకు రక్త సంబంధులు సువార్త విని వారికి నువ్వు సువార్త ఇరి ఉన్నావు, వారికి తెలియపరచలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి మనము మన హృదయాలు ప్రభుని వెంబడించుటలో ఉపేక్షించుకుని సువార్తను ప్రకటించలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో నువ్వు దైవ సంఘములు ఉంటే గనక ఈ రాత్రి ఉపవాస కొడుకులోనైనా ప్రభా మరలా వచ్చే సంవత్సరంలో ఒక ఆత్మ రక్షించుటకు ప్రయాసపడి నీ సన్నిధికి అన్యులను లేక మార్పు లేని వారిని లేక స్వార్థ ఎరగని వారిని నీ స్వార్థను ప్రకటించి నువ్వు చేసిన కార్యాలు చెప్పి నువ్వు చేసిన అద్భుతాలు తెలియపరిచి ఒక ఆత్మను తీసుకొస్తానని ఈ ఉపవాసకుడిలో నువ్వు కట్టుకోగలిగితే తప్పకుండా నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఒక ఆత్మను రక్షించాలి. అపవిత్రమైన మాటలు చెప్పడానికి, చెంచులపు మాటలు చెప్పడానికి, దేవునికి దురద చెవులు లాంటి మాటలు చెప్పడానికి, లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని లోక సంబంధమైన విషయాలు చెప్పడానికైతే ప్రాధేయపడుతుంటాం, కానీ ఆత్మ సంబంధమైన సువార్తను ప్రకటించగా విన్న వాక్యాన్ని తెలియపరచగా దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉంటే గనక నీ ఆత్మీయ జీవితాన్ని ఈ రాత్రి మనల్ని పరీక్షించుకొని ఒక ఆత్మను కట్టుతున్నావా? అందుకే ప్రభు అన్నారు, ఎవడైనాను యేసు సిలువనెత్తుకుని ఉపేక్షించుకుని సువార్తను ప్రకటించి దేవుని వెంబడించిన హిజ్కియా వలె ప్రభు అంటున్నారు దేవుని వాక్యలో, మీరు యోదయ సమరయ దేశాంతరాలు వెళ్ళి సువార్తను ప్రకటించి నాకు సాక్షులై ఉండండి. అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందండి. రాత్రి వాక్యాన్ని ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు ప్రభుని వెంబడించట్లు వెనుతీయలేదు.
మరొక లక్షణం జ్ఞాపకం చేస్తే, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని ఏం చేశాడంటే గైకున్న వ్యక్తి అయి ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం. పరిచర్య కోసం పిల్లరా సమూయేలు అందుకే అంటాడు, అయ్యో మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోవడం వలన యెహోవాకు విరోధంగా నేను పాపమును చేస్తున్నవాడు. దేవుని వాక్యంలో దావీదు భక్తుడు కూడా చెప్తున్నా, చాలా చక్కటి మాట్లాడు తెలుసు పిల్లరా. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటే 112వ కీర్తనలో ఆయన చెప్తున్న చాలా చక్కటి మాటను జ్ఞాపకం యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తి గలవాడా, ఆ యెహోవా యందు భయభక్తి గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని ఆజ్ఞల ప్రకారం, అందుకే ఇక్కడ వాక్యంలో ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని ఏం చేశాడు ఇచ్చక రాజు? గైకున్నాడు. ఎన్ని విషయాలు చూడండి పిల్లరా. ఆయన విశ్వాసం ఉంచాడు, రెండోది హత్తుకున్నాడు, మూడోది ప్రభుని వెంబడించాడు, నాలుగోది ఆజ్ఞల ప్రకారం అతడు జీవించాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. పౌలు కూడా అంటాడు, మరలా చెబుతును ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతును ప్రభునందే. మన ఆనందము, మన సంతోషము ఎవరి యందు ఆనందించాలి? ప్రభు ఏర్పాటు చేసిన పరిచర్యనందు, సేవకుని యందు, వాక్యమునందు, వాగ్దానముల యందు, ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞల యందు మనం ఏం చేయాలంట? ఆనందించాలి. నిన్నవలే నీ పొరుగువారిని ప్రేమించాలి. తర్వాత ఆత్మతో, సత్యముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని చాలా స్పష్టంగా 2 ఆజ్ఞల్లో పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ప్రభు చెప్పారు. రాత్రి యేసయ్యను ఆరాధించడానికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆజ్ఞల ప్రకారము జీవించిన వారమై ఉండాలి. ఆజ్ఞతికనమే పాపమని యోహాను పత్రికలో రాయబడినది. ఒకవేళ దేవుని వాక్యాలు మనం చదువుతూ జ్ఞాపకం చేస్తే ఇచ్చికే రాజులో మరొక లక్షణం ఉంది పిల్లరా. జ్ఞాపకం చేస్తే 2వ దినవృత్తాంత గ్రంథములు పిల్లరా, దేవుని వాక్యంలో 2వ దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము 20 వచనంలో మనం చదువుతూ జ్ఞాపకం చేస్తే, అప్పుడు రాజైన హిజ్కియా పెందల గాడి లేచి పట్టణపు అధికారులు సమకూర్చుకుని యెహోవా మందిరమునకు వెళ్ళాడు. యేసయ్య మందిరంలో రేపు రాత్రికి అనేక ఆత్మలు దైవ సన్నిధికి నడిపించబడాలి. ఇతను చూడండి, హిజ్కియా రాజు పెందల గాడి లేచి ఏం చేశాడు? పట్టణపు అధికారులు సమకూర్చుకుని యెహోవా మందిరముకి వెళ్ళి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాడండి. ఎంత చక్కటి ప్రభుని ఆరాధించటంలో, స్తుతించటంలో. అందుకే పిల్లరా, హిజ్కియా రాజు దేవుని గురించి మనకు జ్ఞాపకం చేస్తే, హిజ్కియా యూదయా దేశం అంతటా ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిరమందు సేవా విషయమందే కానీ, ధర్మశాస్త్ర విషయమందే కానీ, ధర్మమంతటి అందే కానీ తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించుతూ వచ్చాడు. కాబట్టి అతడు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. సేవా విషయములో, ధర్మశాస్త్ర విషయములో, ధర్మమిచ్చే విషయములో, కొన్నిసార్లు ధర్మమిచ్చే విషయంలో చాలామంది ప్రోత్సాహాన్నిస్తూ ఉంటారు. పిల్లలు అందుకే అంటున్నమాట, ధర్మ విషయంలోనే కానీ, సేవందేమే కానీ, పిల్లరా ధర్మవంతుడిలోనే కానీ ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించడం గల కారణం ఏంటంటే, హిజ్కియా యూదయా దేశమంతటా కూడా ఏం చేశాడు? దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా పనిచేశాడు. ఈ రాత్రి యేసయ్య పరిచర్యలో మన ఆత్మీయ జీవితాలు ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవడానికే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయబడుతున్న ఈ ఉపవాస కూటాలు. ఈ ఉపవాస కూటాలలో మన ఆత్మీయ హృదయాలు ఏం చేయాలంటే, ఒకటి విశ్వాసంలో నుండి అవిశ్వాసంగా మార్చబడిపోయామేమో, సందేహిస్తున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభు వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను పాటించకపోతే మనం
మన ఆత్మీయ జీవితాన్ని, ప్రభు వాక్యాన్ని, పరిచర్ని, సంఘాన్ని, సేవకుని, వాక్యాన్ని హత్తుకున్న వారంగా మనం ఉండాలి. ప్రభు శిలువను ఎత్తుకుంటూ వెంబడిస్తున్న వారంగా ఉండాలి. ఆజ్ఞల నుండి మనం వేరు కాకోకుండా మనస్ఫూర్తిగా ఆజ్ఞలంతో ఆనందిస్తూ మనం ఏం కలిగి ఉండాలి? పెందలకాడే లేచి, అది రేయి మొదటి జామున మీ దేవుడని యెహోవాకు మనం ఏం చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లు మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గ్రామం కొరకు, సేవకుని కొరకు, పరిచర్య కొరకు, వాక్యం కొరకు, పిల్లల వాక్యం అనేక మందికి ప్రజలు వెళ్ళినట్లు మన దేశం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే హిజ్కియా రాజు యూదయా దేశమంతటా కూడా ఎలాగూ జరిగించి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకంగా పనిచేశాడు ఆయన. ఒకవేళ నువ్వు నమ్మకంగా మన ఆత్మీయ జీవితాల్లో ప్రభు అప్పగించిన ఈ వాగ్దానాలకు, మాటలకు, సంఘానికి, లేకపోతే వాక్యానికి ఒకవేళ ఒయిదొలిగిపోయావేమో, నువ్వు నేను మనల్ని సరి చేసుకోవడానికి ఈ ఉపవాస కూడికలో ఒకసారి గమనిస్తావా? నీ ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకుందామా? మనము మన ఆత్మీయ స్థితిలో వర్ధిల్లకపోవడం గల కారణం, ఆస్వాదించబడకపోవడం గల కారణం. అందుకే పిల్లరా, ఈ 5 విషయాలలో హిజ్కియా రాజు దేవుని దగ్గరకు వచ్చి తన్ను తాను మనస్ఫూర్తిగా ఇలాగూ కొనసాగుతున్న సమయంలో మరణకరమైన వ్యాధి ఆయనకు వాటిల్లినది. యెషయా ప్రవక్త వచ్చి అంటాడు, హిజ్కియా నువ్వు మరణిస్తావని చెప్తాడు. దేవుని వాక్యం మనం చదువుతూ జ్ఞాపకం చేస్తే పిల్లరా, యెషయా గ్రంథము దేవుని వాక్యంలో 36వ అధ్యాయంలో చాలా స్పష్టంగా హిజ్కియా రాజు గురించి ఆ రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంత గ్రంథంలో, యెషయా గ్రంథంలో కూడా రాయబడుతుంది. అక్కడ హిజ్కియా రాజు గురించి ప్రవక్త జ్ఞాపకం చేస్తుంటున్న మాటను జ్ఞాపకం చేస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదుకు వచ్చి, నువ్వు మరణించున్నావు, బ్రతుకు గనుక నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడు చెప్పగా, అతడు తన ముఖమును గోడతడు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్త నేను ఎట్లు జరుగుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాకు ప్రార్థింపగా. ఏం చేశాడని అతడు? మరణకారమైన వ్యాధి వచ్చినప్పుడు ప్రభుకు చెప్తున్నాడు, అయ్యా యథార్థ హృదయుడనై నేనున్నాను, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరుగుతునో కృపతో నన్ను జ్ఞాపకము. నిజమేనండి, మనము మన ఆత్మీయ జీవితాల్లో పడిపోయిన స్థితి నుండి లేవనెత్తబడాలంటే ఒకసారి నిన్ను నీవు, నన్ను నేను, మనము వాక్యపు లోతులో జ్ఞాపకం చేస్తే చూడండి ఎంత జాగ్రత్తగా ప్రాధాన్యపడుతున్నాడు హిజ్కియా రాజు. అతడు ఏ దుష్కార్యము చేయలేదు, ఏ పాపము చేయలేదు. కొన్నిసార్లు నీ ఆత్మీయ స్థితిగతిలో, మన ఆత్మీయ స్థితిగతిలో మనం మానవులం అండి, సహజ మానవులు. నేను దయామయుడు ఒక వీడియో చూస్తున్న సమయంలో పౌలు ఎంత పరితాపం చెందుతాడో, ఎంతగా పౌలు క్రైస్తవులను హింసించాడో అంతగా ప్రాధాన్యపడుతున్నాడండి. ఎంత ప్రాధాన్యపడు, అయ్యలారా యేసు నిజంగా ఆయన ప్రేమామయుడు, ఆయన మరణించి తిరిగి లేచాడని కాలు చేతులు పట్టుకుని బ్రతిమాడుతున్నాడు యెరూషలేము పట్టణంలో. ఆ పత్రికలన్నీ చదువుతుంటే పౌలు ఎంత పరితాపం చెందాడో. నీవు, నేను, మనము మన ఆత్మీయ జీవితాల్లో ఏం చేయాలంటే హిజ్కియా రాజు చూడండి ఎంత ప్రాధేయపడుతూ, యెహోవా తన ముఖము గోడ తట్టు తిప్పుకొని తన్ను తాను పశ్చాత్తాపపడిన వాడాయి. నిజమే, నేను కానీ, నువ్వు కానీ, మనం కానీ శరీర సంబంధమైన లేకపోతే భూ సంబంధమైన, లేకపోతే ఇహలోకమైనటువంటి ఇహలోక మర్యాదలను అనుసరిస్తూ పిల్లరా, హిజ్కియా రాజు తన తండ్రి ఏం చేశారంటే, అందుకే అక్కడ అంటున్న మాట తెలుసా, ఉన్నతాస్థలములను కొట్టివేసి ఆ ఇహలోకపు చీకటి మనోనేత్రాలు పిల్లరా చీకటి కలిగి చేస్తే, మోషే చేసిన ఇతర సర్పములను చిన్నాభిన్నంగా చేసి దాని మీద ఏం చేశాడు అతడు? దేవుని బలిపీఠము కట్టుటకు, పిల్లరా ఉన్నతాస్థలాల మీద ఉన్నటువంటి బలిపీఠమును కూల్చుటకు హిజ్కియా రాజు పునఃప్రారంభం చేశాడు.
ఆహాజు యెహోలోకపు తన మనోనేతలు గుడితనం కలిగి, అవిశ్వాస కలిగి, సందేహిస్తూ, లేకపోతే చెంచలపు హృదయం కలిగిన వాడే, అపవిత్రమైన హృదయం కలిగిన వాడే ఉన్నాడని ఆ స్థితిని ఎరిగి దేవుని మందిరంకి వచ్చి అంటున్నాడు, అయ్యా మరణకరమైన వ్యాధితో నేను బాధపడుతున్నాను, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసి. ఇవన్నీ మీరు బాగా అర్థం చేసుకోగలరని వాక్యం బట్టి మీకు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఇంకా లోతుగా జ్ఞాపకం చేయడానికి మీరు చాలా వాక్యం ఎరుగుదరని చాలా షార్ట్కట్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాం దేవుని మాటలను. పిల్లలు ఇక్కడ చూడండి, ఆయన ఈ కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకి ఏం చేశాడని ఆయన ప్రార్థన చేసి. ఈ రాత్రి ఈ ఉపవాస కుడికల్లో నువ్వు కన్నీళ్లు కార్చగలిగితే, నిజంగా 21 రోజుల అల్లూరు గ్రామంలో ఉపవాస కుటాలు 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఓల్ని విశ్వాసము ద్వారానే ప్రార్థన జరిగిందండి. కానుకలు ఇచ్చుటలని కానీ, ప్రభు పరిచయం జరుగుతాయి కానీ, శివరాత్రి జరుగుతాయి కానీ, అన్నీ కూడా విశ్వాసము ద్వారా నాన్నగారికి అమ్మగారికి వాగ్దానం చేయబడిన మాటలను బట్టి ఘనమైన రీతిగా యోహానయ్య గారిని తన దాసుల్ని దేవుని పక్షాన్ని పెట్టుకుని అద్భుతమైన సందేశాన్ని తన దాసుల ద్వారా ఇచ్చారు. ఈ రాత్రి మన ఆత్మీయ జీవితాల్లో హిజ్కియా రాజు వలె కన్నీళ్లు విడిచి మనం ప్రార్థన చేయాలి. ఎందుకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలంటే, హిజ్కియా రాజు యెరూషలేము పట్టణాన్ని పరిపాలన చేస్తున్న దినాల్లో ఆ ప్రజలు, ఆ పెద్దలను, ఆ వ్యక్తులను, వారి తండ్రిని, వారి స్థితిగతులన్నీ చూస్తూ ఒక ఆలోచన వచ్చింది హిజ్కియా రాజుకి. వారు ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, సేవిస్తున్నారు, యథావిధిగానే శ్రేష్టమైన బహుమానాలు పొందుకున్నట్లుగా ఉన్నారు. కానీ వారి ఆత్మీయ జీవితంలో 2 తప్పిదములు ఉన్నాయి. ఆ తప్పిదములు జ్ఞాపకం చేసి ఈ రాత్రి వాక్యాన్ని ముగించాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథములో 29వ అధ్యాయం చదువుతుంటే ఒక చక్కటి మాట. హిజ్కియా ఏలనారంభిస్తున్నప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితృడగు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి పిల్లరా యథార్థంగా ప్రవర్తించును. అతడు తన ఏలుబడి యందు 1వ సంవత్సరమున 1వ నెల యెహోవా మందిరపు తలుపులన్నీ తెరిచి వాటిని బాగు చేసాను. 1వ సంవత్సరమున వాక్యం అంటున్నమాట మాట అని పిల్లరా, తన ఏలుబడి యందు 1వ సంవత్సరమున 1వ నెలను యెహోవా మందిరపు తలుపులు ఏం చేశాడు? బాగు చేశాడు, తెరిచి. పౌలు కూడా వాక్య గ్రంథంలో చాలా చక్కటి విశేషమైనటువంటి మాట వాక్యలో చెప్తారండి. ఏమని చెప్తారంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ జ్ఞాపకం చేస్తే ఓ చక్కటి మాట ఆ కొరింథీ రాసినటువంటి పత్రికలో పిల్లరా, ఆ దేవుని వాక్యంలో 3వ అధ్యాయము 16వ వచనం అంటున్నమాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినలా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. అంటే మనం ఏమై ఉన్నాము? పరిశుద్ధులమై ఉన్నాము. మన హృదయమే దేవుని. అంటే ఈ ఆలయం ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. పౌలు అందుకే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ పిల్లరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ జ్ఞాపకం చేస్తుంటే పిల్లరా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధం సంపూర్ణ చేసుకొనుచు శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అంటే మన హృదయాన్ని ఈ రాత్రి హృదయం అనే తలుపు ఏం చేయాలి? తెరవబడాలి. పిల్లరా, దేవుని వాక్యం చదువుతూ జ్ఞాపకం చేస్తుంటే ప్రజ్ఞా గ్రంథంలో కూడా దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పడుతున్న మాట ఏంటంటే, ప్రభు పిల్లరా అక్కడ అంటున్న మాట, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసేలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము. దేవుని వాక్యం పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట లవోదీక సంఘానికి ప్రభు చెప్తున్న మాటలు. నీవు నేను
ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తడుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను ఏం చేస్తాడంట, భోజనం చేయాలంటే. ఆ నిత్య పరలోక రాజ్యములో పిల్లరా ఆయనతో పాటు మనం ఉండాలంటే ఈ భూమి మీద ఇచికే రాజు అంటున్నాడు, ఆ ప్రజలు ఉన్నత స్థలముల మీద ఏం చేశారంట, అహరోను పెట్టిన దూడను పెట్టారు. ఈ లోక మర్యాదలను అనుసరిస్తూ ఉన్నారు. ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి, అంటే మన ఆత్మీయ జీవితం ఏం చేయాలి, హృదయం అనే దేవుని దేవాలయం ఏం చేయాలి, బాగా శుద్ధి చేయాలి. ఇచికే రాజు అద్దెకన్నాడు, ప్రభా నీ దృష్టిగా యథార్థంగా ఉన్నానో లేనో, నమ్మకంగా ఉన్నానో లేదో ఒక్కసారి నీ కృపతో జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు విడిచి చేయబడుతున్న ప్రార్థన ఏంటి అంటే, అక్కడ దేవుని వారి హృదయం అనే దేవుని ఆలయాల్లో దూరంగా ఉన్నాయి. పశ్చాత్తపడితే రాత్రి నేను నీవు పిల్లరా ఒకవేళ మరలా దేవుని వాక్యం వైపు మరలుకోగలిగితే గనక, ఒకవేళ వాక్యమనే ఉతక స్థానం చేయబడితే గనక ఈ రాత్రి మన జీవితాల్లో ప్రభు రాజ్యాలు జయించే భాగ్యనిస్తాడు, సింహాలు నోలు మూసే భాగ్యనిస్తాడు. అన్య సేనలు ఆర్పివేసి దేవుడు శ్రేష్టమైన పరిచర్యలో ఆత్మీయ జీవితంలో గొప్పగా, విశ్వాస జీవితంలో క్రైస్తవులంగా మన ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యాలు చేయబడాలంటే హృదయం అనే దేవాలయం తెరిస్తే గనక, అందుకే పౌలు ఉన్నాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినలా, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎక్కడ మన హృదయమే దేవుని ఆలయం. ఈ ఆలయము బాగా శుద్ధి చేయాలి. ఒకవేళ నీవు నేను మన హృదయాన్ని శుద్ధి చేసుకోలేని స్థితిలో నువ్వు ఉంటే గనక తప్పేముంది. నువ్వు ఈ రాత్రి మన హృదయాలు ఇచికే రాజు చూశాడు. ఆ ప్రజలు వారి తండ్రి వారి స్థితిగతులన్నీ చూశాడు. చూసినప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, ఆ తలుపులు తెరిచి వాటిని బాగు చేశాను. ఎవరిని పిలిచాడు అక్కడ? దేవుని వాక్యం చదువుతూ జ్ఞాపకం, తన ఏలుబడి యందు ఆ పిల్లల యాజకులను లేవిని పిల్లలను తూర్పుగానున్న రాజవీధిలో సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞించాలి, లేవిలారా నా మాట ఆలకించుడు, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలం నుండి నిషిద్ధమైన వస్తువులను బయటికి. హృదయం అనే అంతరంగంలో ఏమన్నా కల్మషం ఉంటే, ఏమన్నా పాపము ఉంటే, ఏమన్నా అవిధేయత ఉంటే, ఏమైనా అజాగ్రత్త ఉంటే ఈ రాత్రి నీవు మనము బాగుగా కడుక్కోవాలి. నిషిద్ధమైన కార్యకలాపాలు లోన ఏమన్నా నాలో ఉంటే, నాలో కూడా ఉన్నాయి. నాలో కొన్నిసార్లు స్వార్థం ఉంటుంది, కొన్నిసార్లు కోపం ఉంటుంది, కొన్నిసార్లు సోమర్తనం ఉంటుంది, కొన్నిసార్లు అసూయ ఉంటుంది, కొన్నిసార్లు ఈర్ష్య ఉంటుంది, కొన్నిసార్లు ఇతరులు ఎవరన్నా గొప్ప స్థితిలో ఉంటే వారలేని స్వభావం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయండి. దేవుని సంఘంలో అల్లూరు పరిచర్యలో ఈ విషయాలు ఎక్కువ జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మానవ హృదయ అంతరంగంలో క్రైస్తవుడు ఎదగపోవడం గల కారణం ఏంటంటే, ఫలభర్త జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న 23 గుంట నక్కలు ఉన్నాయి. ఆ భయంకరమైన పాపం పెట్టుకుని ప్రార్థనలో కూర్చున్నంత మాత్రాన కార్యాలు సఫలం చేయబడాలంటే మన ఆత్మీయ జీవితాన్ని బాగుగా. అందుకే ఏమంటాడు దేవుని వాక్యం, పిల్లరా సాకలవాణి సొబ్బు వంటిది కదా అంటే, వాక్యం సొబ్బు వంటిది కదా అంటది. క్షమించండి, సొబ్బు వంటిది కాదా, అగ్ని వంటిది కాదా, శుద్ధి వంటిది కాదా. దేవుని వాక్యం చేత మనం ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని, మన అంతరంగాన్ని దేవునికి అయిష్టమైనటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఈ రాత్రి తీసివేసుకోవాలి, పెరికి వేసుకో. హృదయాన్ని తెరవాలి ఒకటి. రెండోది, నిషిద్ధమైన వస్తువులు ఏమైనా ఉంటే ఈ రాత్రి తీసివేసుకుని పశ్చాత్తాపడి. ఇచికే రాజు అంటున్నమాట, పిల్లలు అక్కడ వాక్యం చదువుతుంటే, మీ పితరుల దేవుడిని యెహోవా మందిరం ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలం నుండి నిషిద్ధమైన వస్తువులన్నీ బయటికి. అందుకే ప్రభు వాక్యం చెప్పడుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యంలో చదువుతూ జ్ఞాపకం చేస్తే 24వ అధ్యాయంలో చదువుతుంటే పిల్లరా, కీర్తన గ్రంథాలు అంటే, యెహోవా పర్వతంగా ఎక్కదగిన వాడెవడు,
ఆయన పరిశుద్ధ స్థలంలో నిలదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో. దేని యందండి? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగి ఉండివాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమును. నువ్వు ఆశీర్వాదం అందాలంటే ఉపవాస కుడికలలో పిల్లరా, నేను, నువ్వు, మనము ప్రభు తన దాసుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ ఉపవాస కుడికల్లో నిషిద్ధమైన వస్తువులు ఏమైనా ఉంటే గనక, అపవిత్రమైన వస్తువులు ఏమైనా ఉంటే గనక, దేవునికి అసహ్యకరమైనటువంటి జీవితం ఉంటే గనక, అందుకే దావీదు భక్తుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడో ధన్యుడు. యేసయ్య వాక్యాన్ని ధ్యానించుకోకుండా నిషిద్ధమైన ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే ఇంకా భయంకరమైన చలచిత్రమే కానీ ఏమన్నా ఎక్కువగా దాన్ని ప్రేమిస్తే గనక నీవు, నేను, మనము దేవునికి చాలా దూరం అయిపోతాం. అది నిషిద్ధమైన వస్తువు కాదా? అది అపవిత్రమైన వస్తువే కదా. దాన్ని ప్రేమించి విశ్వాస జీవితంలోని భ్రష్టులైపోయిన వారు అనేక మంది ఉన్నారు. చూడరాని దృశ్యాన్ని లోతు భార్య చూడటం వలన ఏమైపోయింది? ఉక్కుస్తంభం అయిపోయింది. చూడరాని ఆ అపవిత్రమైన కార్యక్రమాన్ని పాల్పడ్డాడు కాబట్టి ఆకాను దైవ దర్శనాన్ని కోల్పోయాడు. దేవుని వాక్యం మనం చదువుతూ జ్ఞాపకం చేస్తుంటే పిల్లరా, దాన్ని ప్రేమించినటువంటి తప్పిపోయిన కుమారుడు లోక సంబంధమైనటువంటి ఆ లోక స్నేహాన్ని కోరి, లోక సంబంధమైనటువంటి ఆ ఐకిక విచారణలో పడిపోయి దేవుని యొక్క సమయాన్ని, ధనాన్ని, సమస్తాన్ని పాడు చేసుకుని సాతాను రాజ్యాంగానికి వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడు అంటాడు, తండ్రి నీకును పరలోకపు తండ్రికి విరోధముగా నేను పాపమును, నిషిద్ధమైన వస్తువులు తప్పిపోయిన కుమారుల్లో కూడా ఉన్నాయి. ప్రభువులు ఆ విషయం చెప్పారు. ప్రభువారు పర సంబంధమైన విషయాలు భూ సంబంధమైన మనుషులకు పోలిస్తూ, భూ సంబంధమైన వస్తువులకు పోలిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రభు ప్రకటించారు. రాత్రి పిల్లరా, నీ హృదయములో, నా అంతరంగములో, మన అంతరంగం హృదయాల్లో అన్నీ చూస్తున్నాడు కాబట్టి ఆయన హిజ్కియా రాజు తను మొదటి సంవత్సరమున మొదటి నెల మొదటి రోజున తన హృదయాన్ని బాగుగా తెరిచాడు. అంటే యేసుప్రభు వారు కూడా ఆ పండుగలలో ఆరాధించడానికి వచ్చిన వారిలో ప్రభు ఈ మాట చెప్పారు. యోహాను సువార్త మీ గుడారాలకు వెళ్ళి చదువుతుంటే పిల్లరా, దేవుని వాక్యలో ప్రియ సోత్తులారా, అక్కడంటున్న మాట ఏంటో తెలిసే పిల్లరా, యోహాను సువార్త 2వ అధ్యాయము 13 వచనంలో అంటున్న మాట, యూదులు పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములు అమ్మువారును, రోకల మార్చువారు కూర్చుండి చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లని దేవాలయం నుండి త్రోసివేసి రోకల మార్చువారి రోకలు చలివేసి వారి బలలు పడద్రోసి పావురులను అమ్మువారితో, వీటిని ఇక్కడి నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా. ఈరోజు ఎంతమంది ఏ స్థితిలో? దేవాలయంలో వ్యాపార స్థితి లేదు. లోక సంబంధమైన వాటిని ప్రేమించడానికి వెళుతున్నారు ప్రజలు. అక్కడికి వాక్యాన్ని ప్రేమించడానికి వెళుతలేదు. సత్యవాక్యం ఉన్నదిగా ప్రేమించడానికి వెళుతలేదు. దేని ప్రేమిస్తున్నారు? యేసయ్యను ఆరాధించడానికి వచ్చిన వారు, యేసును స్తుతించడానికి వచ్చిన వారు. లోక సంబంధమైనటువంటి అవిశ్వాసం ఉన్నది, సందేహ జీవితం ఉన్నది. తర్వాత దేవుని వాక్యం హిజ్కియా రాజు ఆయన తండ్రి తాను జీవించిన జీవన శైలి చూస్తుంటే ప్రజలందరూ కూడా పాడైపోయి దుస్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు గ్రహించాడు, అయ్యో విశ్వాసం ఉన్నట్లే కనబడుతున్నారే, ప్రభువుని అత్తుకున్నట్లే కనబడుతున్నారే, యేసుని వెంబడించినట్లు కనబడుతున్నారే, ఆజ్ఞల ప్రకారం జీవించినట్లు కనబడుతున్నారే, బాగా ఆరాధించినట్లు కనబడుతున్నారే, వారు కన్నీళ్లు కార్చి ప్రార్థించినట్లు కనబడుతున్నారే, కానీ వారు 2 విషయాల్లో మత్తమందులైపోయారు. ఏంటంటే ఆసక్తి విషయంలో మాందులుగాను, ఆత్మయందు తీవ్రతలైన వారే వారి హృదయం అనే దేవాలయము తెరవట్లేదు. ఒకటి. రెండవది, వారు హృదయ అంతరంగంలో దాచబడిన నిషిద్ధమైన వస్తువులు మాత్రం తీయట్లేదు.
అందుకు వారు చూచి ప్రభు ఆకాశం నుండి సంతాపమునందుతూ ప్రభు ఆ తరములలో నవాహు భక్తుని లేవనెత్తాడు. ఆయన నీతిమంతుడు, నిందారహితుడు. యెహోవా దృష్టి, యెహోవా కృప నవాహు వారి కుటుంబం మీద ఉన్నది. రాహాబని వేశ్య వారి కుటుంబం మీద ఉన్నది. అబ్రహాము వారి కుటుంబం మీద ఉన్నది. దేవుని రాజ్యమును, నీతిని వారు వెతికారు కాబట్టి వారి జీవితాల్లో దైవ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఈ రాత్రి పరిశుద్ధ లేఖనములో, గ్రంథములో ఆ పరలోక రాజ్యంలో పుట్టంలో మన పేరు రాయబడాలంటే ఇదిగో యెరూషలేము పట్టణంలో ఇంతమంది ఉన్నారు. పావురములు అమ్మవారు ఉన్నారు, రోకలు మార్చేవారు ఉన్నారు, త్రాళ్ళు కొరడాలు చేయవారు ఉన్నారు, త్రాళ్ళ దగ్గరికి వెళుతున్న వారు ఉన్నారు, త్రాళ్ళు కట్టించుకుంటున్న వారు ఉన్నారు. ఆ బలలన్నీ ప్రభు పడేసేసాడు. నా తండ్రిలను మీరు ఏం చేస్తున్నారు? వ్యాపార స్థలంగా మార్చేశారు. వ్యాపార స్థలాన్ని ప్రేమించే భక్తులు ఎక్కువైపోయారు. ఈ రోజున దేవాలయంలో వ్యాపారం జరుగుతుందా అని ఎక్కువ ప్రేమించేవారు ఉన్నారు. అందుకే ప్రభు నా తండ్రిలను వ్యాపార స్థలంగా మార్చేశారు. వాక్యం కూడా ఈరోజు ఏం చేశారు? వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నారు? వ్యాపారానికి అమ్ముకుంటున్నారు. దేవుని వాక్యాన్ని వ్యాపారం అనుకుని చాలామంది వాటినే ప్రేమించి అసత్యాన్ని వెంబడిస్తూ గారిడి సీమోన్ లాంటి స్వభావంతో ఉంటూ దైవ ప్రత్యక్షతను, దేవుని ప్రేమను రోకలిచ్చుకోవాలని చూస్తున్నారు. అది అసంభవము. విశ్వాసం ఉండాలి, ప్రభుని హత్తుకోవాలి, యేసుని వెంబడించాలి, ఆజ్ఞల ప్రకారం జీవించాలి, మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించాలి, కన్నీళ్లు విడుచుచు మోకరించి నీళ్ళు కొమ్మరించినట్లు దేవుని దేవాలయంలో మోకరించి కన్నీరు కాచి ప్రార్థించాలి. ప్రార్థించిన వారి వ్యక్తి జీవితాల్లో హృదయాలు తెరవబడితే వారి హృదయాల్లో దాచబడిన పాపము, అతిక్రమలు దాచిపెట్టడు వర్ధులడు కానీ వాటి విడిచిపెట్టి ఒప్పుకున్న రోజున యేసయ్య కనికరం ఆ వ్యక్తి, ఆ సహోదరుడు, ఆ సహోదరి పొందుకుంటారు. ఒకవేళ నేనైనా, నువ్వైనా, మనమైనా అతిక్రమలు దాచిపెట్టుకుంటే ప్రభువా పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేర్చడు. కానీ తన తండ్రి చిత్త ప్రకారం చేయాలంటే ఈ రాత్రి నిషిద్ధమైన వస్తువుల నుండి మన ఆత్మీయ జీవితాన్ని మనలో మనము సజీవ యాగముగా ప్రభువుకు అంకితం చేసుకుని, అందుకే పౌలు ఈ మాట చదువుకుని ఈ రాత్రి వాక్యాన్ని ముగించుకుందాం. రేపులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 అంటున్నారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. సేవకులు బ్రతిమలాడేది ఏంటంటే ఈ ఉపవాస కూటాలు ఎందుకయ్యా అంటే మనము సజీవ యాగముగా మన శరీరంలో ఎవరికి సమర్పించుకోవాలి? ఎవరికండి? దేవునికి. ప్రార్థనలో సనగిలిపోయామేమో, వాక్యంలో సనగిలిపోయామేమో, విశ్వాసంలో దేవుని దూరం అయిపోయామేమో, హత్తుకున్నట్లో, యేసుని వెంబడించుటలో, సువార్తను ప్రకటించి ఒక ఆత్మ రక్షించి దైవ సన్నిధికి నడిపించుటలో, లేకపోతే దేవుని పనుల్లో అనుకూలముగా, యథార్థంగా, నమ్మకంగా పని చేయకోకుండా చేస్తున్న పనిని పాడు చేస్తూ ద్యుత్రేపులాగా నువ్వు ఉంటే గనక ఈ రాత్రి పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని ఈ సార్వత్రిక సంఘాలలో దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా మనం పనిచేస్తే గనక తప్పకుండా మన ఆత్మీయ జీవితాల్లో గొప్ప కార్యాలు. అందుకే దేవుని దాసులు పౌలు చెప్తున్న మాట, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా సజీవ యాగముగా మన ప్రాణాత్మ దేహాశరాలు ప్రభువుకు అర్పించుకోవాలి. రాత్రి పౌలు బ్రతిమాడుతున్నట్లేగానే మన అవయవాలు, అందుకే మీరు శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయటకై, అపవిత్రతకు, అక్రమమునకు మీ అవయములను దాసులకు ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు, అక్కడ పౌలు అంటున్న మాట, ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకునుడి. అంటే ప్రభువుకి మన అవయవాలు సర్వాన్ని అప్పగించుకోవాలి. భార్యకి భర్త ఎలాగ అప్పగించుకుంటాడు, భర్త తన భార్యకి ఎలాగ అప్పగించుకున్నాడో నీకు నాకు భర్త ఎవరై ఉన్నారు?
స్త్రీకి శిరస్సు భర్త అయితే సంఘానికి శిరస్సు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. ఆ పెండ్లి భర్త అయినటువంటి యేసుతో వివాహ మహోత్సవంలో ఆయనతో నువ్వు నేను కలిసి ఉండాలంటే, మన పెండ్లి కుమారుడైన క్రీస్తుకు సహవాస ఆయన స్వరూపంలో మార్చబడాలంటే నీ హృదయం ఈ రాత్రి తెరవబడాలి. ఈ రాత్రి నిషిద్ధమైన వస్తువుల నుండి ఆ నిషిద్ధమైన వస్తువులు పెరిగివేసి పారవేసుకుని పరిశుద్ధ యాగముగా మన దేహ శరీర అవయవాలన్నీ దేవునికి అప్పగించుకుంటూ మనం ప్రతిష్ఠ చేసుకుంటూ సమర్పించుకుంటూ అంకితం చేసుకుంటే తప్పకుండా ప్రభు ఆ సింహాసనం ఇస్తాడు. ఆయనతో నీవును నేను ఆయనతో మనమందరం కలిసి ఆ పెండ్లి ఆ వివాహ మహోత్సవంలో ఆయనతో కూర్చుని విందు చేయాలంటే ఈ రాత్రి ఈ 2 విషయాలలో మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో ఆత్మీయ కృపతో నింపి ఈ రాత్రి బలపరుచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందామండి. చాలా చక్కని విషయాలు మనం విన్నాం. రాజయ్యండి కూడా దేవుణ్ణి హత్తుకుని ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవునిని వెంబడించాడు, పెందలకడి లేచి దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని మార్గాల్లో ఆయన వెంబడించాడు. ఈ రాత్రి మనం ఎలా ఉన్నాము? దేవునిని వెంబడించగలుగుతా ఉన్నామా? దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నామా? చాలా చక్కని విషయాలు మనలను దేవుడు హెచ్చరించి ఉన్నాడు. ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు నీవు? దేన్ని హత్తుకుంటున్నావు నీవు? ఈ లోకాన్ని హత్తుకుని జీవిస్తూ ఉన్నావేమో, లోక ఆశలను హత్తుకొని జీవిస్తూ ఉన్నావేమో. లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము ఉంటాడు. దేవునిని వెంబడిద్దాం. ఈ రాత్రి అయినా సరే, ప్రభా నిన్ను వెంబడించే వ్యక్తిగా నన్ను చేయండి నాయన. నీ కొరకు జీవించే మనస్సు నాకు దయచేయి నాయన అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమ్మ గారు ప్రార్థన చేస్తారు. చేయండి. పరిశుద్ధమ్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం అందరం. కొద్ది నిమిషాలు ముగించే ముందు దేవుని